నమస్తే, చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నాం. మే 13వ తేదీన ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఓటేయబోతున్నారు. చేవెళ్ల నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి గతంలో బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకుని ఆయన పోటీ చేస్తున్నాడు. కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. సో అక్కడ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నట్టు కనబడతా ఉన్నది. సో నేను ప్రస్తుతం కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర ఉన్న ఆయన కందుకూరు మండలంలో తన ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే. సో ప్రస్తుతం నా ముందున్న ఒక విలేజ్లో ఉన్నాం. మనం దాసర్లపల్లి అన్న ఈ గ్రామంలో ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా ఇందులో పాల్గొన్నారు. మనం ఒకసారి ప్యాన్ చేసి చూపించవచ్చు. సో చాలామంది మహిళలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వీళ్ళంతా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రచార కార్యక్రమంలో వీళ్ళంతా పాల్గొనడం జరిగింది. ఇంతసేపు ఆయన స్పీచ్ కూడా ఇచ్చారు. ఆ స్పీచ్ని వాళ్ళంతా వినడం కూడా జరిగింది. సో మోదీ దేశంలో మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి బీజేపీకి ఓటేయాలంటున్నారు. సో అన్ని బాగానే ఉన్నాయి. కానీ విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. సో ఏంటి అటైర్? ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. మంచిగా ఉందా? బాగుంది. సాధారణ నేను గుడ్లకు ఇంకా పెళ్లిళ్ళకి వేసుకుంటా. ఓకే, కానీ ఇది మా తండ్రి చూపెట్టింది కాదు, ఇది వేరే విధానం. ఓకే, ఇది ధోతి, ఇది పంచేశ్వర్ల ధోతి. ఓకే, దీంతో నడవచ్చు, ఊరుకోవచ్చు, ఏం కాదు. కానీ మొదటి రోజు వేసుకున్నాక రెండో రోజు యాత్రలో ప్యాంట్ షర్ట్ వేసుకుంటే అందరూ కార్యకర్త ఎంటబడి అదే మంచిగుంది అదే వేసుకోమన్నారు. ఇక అదే వేసుకున్నా. కానీ నువ్వు కూడా 5 రోజులు వేసుకో, తర్వాత ప్యాంట్ వేసుకోబుద్ది కాదు. ఎందుకంటే ఎండాకాలంలో ఎంత సార్లు ఉంటాయంటే 5 రోజులు అలవాటు అయితే ప్యాంటింగ్ వేసుకోరు. అంతే అంతే, గాలి మంచిగా వస్తుంది. ఓకే, కంఫర్ట్ కూడా చాలా కంఫర్ట్. అండ్ ఇది రెడీమేడ్ కాదు, జిప్ బటన్ కాదు, డైలీ కట్టుకునేది. మీరే మీకు వచ్చేసిందా కట్టుకోవడం? ఇప్పుడు కంటిన్యూ చేస్తారా ఇది ఎట్లా? ఇక ఎండకాలం ఇప్పుడు సిటీ అంటే ఏసీ లాగా ఏసీలు తిరుగుతా అంత అవసరం అన్న కదా. గ్రామీణ ప్రాంతం ఇది బెస్ట్ అటైర్. సో ఎట్లా ఉంది ప్రచారం? ఏమన్నా హోప్ కనిపిస్తున్నదా? ఏమన్నా ఎవరికి హోప్?